హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ హ్యాచ్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 4th జనరేషన్ మోడల్. ఇది వీడియోలో మనం దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. టాప్ ఎండ్ మోడల్ ఇది. దీనిలో మొత్తం మీకు డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. LXi, VXi, ZXi ప్లస్. ఇది టాప్ మోడల్ ZXi ప్లస్. సో లాస్ట్లో చెప్తాను ఏది తీసుకోవాలి, ఏది సెట్ అయితే మీకు అవన్నీ మనం లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ మనం లాస్ట్ జనరేషన్కి దీనికి చాలా చేంజెస్ అవుతాయని అవన్నీ మనం చూద్దాం వీడియోలో. ఫస్ట్ డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం మినిమం చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ ఫ్రంట్ బంపర్ ఉంది, ఇక్కడ కొద్దిగా చేంజెస్ కనిపిస్తున్నాయి. అండ్ హెడ్ లైట్స్ దగ్గర కొద్దిగా చేంజ్ కనిపిస్తుంది. కానీ మొత్తం చూడడానికి మాత్రం స్విఫ్ట్ ఏదైతే మీకు లుక్ ఉంటుందో అది మాత్రం ఏమీ డిస్టర్బ్ చేయలేదు. చూడడానికి మాత్రం బాగుంది కారు. దీనిలో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. వైట్ కానీ, రెడ్, బ్లూ కలర్. రెడ్ కలర్ బాగుంటుంది, రెడ్ కలర్ చూడడానికి. అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది. అండ్ టాప్ మోడల్ ZXi ప్లస్లో డ్యూయల్ టోన్ మోడల్స్ కూడా ఉంటాయి. దానికోసం ఒక 15,000 ఎక్స్ట్రా పెట్టాలి ఒకవేళ అది తీసుకోవాలనుకుంటే. బ్లూకి బ్లాక్ రూఫ్ వస్తుంది. ఇట్లా డ్యూయల్ టోన్ ఫినిష్లో అయితే వస్తాయి టాప్ మోడల్స్లో. ఇది నార్మల్ డ్యూయల్ టోన్ కాదు, టాప్ మోడలే డ్యూయల్ టోన్ అయితే కాదు. ఇది మొత్తం మీకు వైటే కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఫిజికల్ ఓవర్ చూద్దాం. దీని లైట్స్ చూస్తే మాత్రం ఈ ప్రొజెక్టర్ ఎల్ఈడీతో వస్తాయి. LED DRLs ఉంటాయి. అండ్ ఏదైతే మీకు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి ఇవి కూడా మీకు ఎల్ఈడీతో వస్తాయి. ఇండికేటర్స్ మాత్రం మీకు హాలోజన్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. టైర్స్ విషయానికి వస్తే మీకు బేస్ మోడల్ వచ్చేసరికి 14 ఇంచ్ టైర్స్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి 15 ఇంచ్ టైర్ టాప్ మోడల్ అలాయ్ వీల్స్ తో వస్తుంది. కార్ లెంత్ వచ్చేసరికి మీకు 3.8 మీటర్ లెంత్ అయితే ఉంటుంది. హైట్ 1.5 మీటర్ ఉంటుంది. అండ్ విడ్త్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఆ సెగ్మెంట్ తో కంపేర్ చేస్తే. మిగతా కార్స్ తోటి 1.7 మీటర్ విడ్త్ అయితే ఉంటుంది కార్ది. అండ్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కూడా మీకు లుక్ సేమ్ మనకి లాస్ట్ జనరేషన్ లాగా ఉంది. కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి. టైల్ ల్యాంప్స్ మీకు హాలోజన్ కనిపిస్తా ఉన్నాయి. బూట్ స్పేస్ విషయానికి వస్తే మాత్రం దీనిలో బూట్ స్పేస్ మీకు ఎక్కువ ఉంటుంది. 265 లీటర్స్ ఉంటుంది. ఈజీగా మీరు ఒక ఫ్యామిలీ లగేజ్ అయితే దీనిలో క్యారీ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇంకా పెంచుకోవాలనుకుంటే రేర్ సీట్ ఉంది కదా, దీన్ని మీరు 60-40లో స్ప్లిట్ చేయొచ్చు. బేస్ మోడల్లో ఉండదు, టాప్ మోడల్స్లో మీకు ఈ ఆప్షన్ ఉంటుంది. బ్యాక్ మీకు రేర్ కెమెరా కూడా ఉంటుంది. ఇది కూడా బేస్ మోడల్లో ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ మీకు రేర్ వైపర్, డీఫాగర్ ఉంది. అండ్ ఇక్కడ యాంటీనా పాత ఓల్డ్ స్టైల్ యాంటీనా అయితే ఉంటుంది. మా మినీ కూపర్ కూడా ఇట్టే ఉంటుంది యాంటీనా. ఫ్యూయల్ ట్యాంక్ వస్తే దీనిలో మీకు పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. 37 లీటర్స్ వరకు మాక్సిమం మీరు ఫ్యూయల్ అయితే పోయించుకోవచ్చు. అండ్ ఈ డోర్ హ్యాండిల్ ఉంది కదా, లాస్ట్ జనరేషన్లో మనకి ఇక్కడ ఉండేది. ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. కన్వీనియన్స్ బాగుంటుంది. అండ్ ఓపెనింగ్ కూడా వైడ్ ఓపెన్ అవుతుంది. ఈజీగా మీరు లోపలికి అయితే వెళ్ళొచ్చు. సార్ లోపలికి వెళ్దాం. బ్యాక్ సీట్ కంఫర్ట్ ఒకసారి చెక్ చేద్దాం. బాగానే ఉంది. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. మరి 6 ఫీట్ అయితే మాకు పైన టచ్ అవుతుంది. నాకు 5.89 నాకైతే బాగానే అనిపిస్తుంది. నీ రూమ్ కానీ కూర్చోడానికి అండర్ సపోర్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే మిడిల్ ప్యాసింజర్కి మాత్రం ఇక్కడ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదు. మనకి హ్యాండ్ రెస్ట్ కూడా లేదు. అటుపక్క ఇటుపక్క అయితే హెడ్ రెస్ట్ అయితే ఉంది. ముగ్గురికి అయితే సీట్ బెల్ట్ అయితే ఉంది. సీట్స్ అయితే మాత్రం మీకు చాలా సాఫ్ట్ ఉన్నాయి, బాగుంది కుషనింగ్ అయితే. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఇద్దరు ప్యాసింజర్ బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి. బ్యాక్ సైడ్ మీకు రేర్ AC వెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ 2 ఛార్జింగ్ పోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి USB Type C అండ్ USB Type A 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. 2 సైడ్ మీకు బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. బాడీ మొత్తం మీకు మోస్ట్లీ ప్లాస్టిక్. ప్రజెంట్ నేను డ్రైవర్ సీట్లో అయితే ఉన్నాను. ఇక్కడ డోర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి 1 లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా పెద్దగా ఇవ్వాల్సింది ఇవి బాటిల్ హోల్డర్స్ అయితే. ఇక్కడైతే 1 లీటర్ బాటిల్ అయితే పడుతుంది. అండ్ డ్రైవర్ సైడ్ ఏదైతే మీకు విండో ఉందో అదొకటే మీకు 1 టచ్ అప్ అండ్ డౌన్తో వస్తుంది. వర్షం పడుతుంది అబ్బా, బాగా డిస్టర్బెన్స్ ఉంది ఈరోజు. ఇక్కడ నుంచి మనం ORVMs కంట్రోల్ చేయొచ్చు, విండోస్ అయితే కంట్రోల్ చేయొచ్చు. లాక్ అండ్ లాక్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనం లోపలికి వచ్చేద్దాం. ఇది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట ఆటోలో. ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు అన్నింటినీ మనం తట్టుకోవాలి. చలికాలం మాత్రం బాగుంటుంది సీజన్ రికార్డ్ చేయడానికి. ఇప్పుడు వర్షం పడుతుంది, కెమెరాస్ ఏమైనా ప్రాబ్లం అయితే అని చెప్పి భయం వేస్తుంది. ఏం మాట్లాడుతుందో నాకే అర్థం కావట్లేదు, అట్లా మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా లోపల మనం సీటింగ్ వీటి గురించి మాట్లాడుకుంటే సీట్స్ మీకు ఇవి లెదర్ అయితే కావు, మీకు క్లాత్తోనే వస్తున్నాయి. కాకపోతే కుషనింగ్ బాగుంది, సాఫ్ట్ ఉంది కూర్చున్నప్పుడు అయితే మనకి. అండ్ మొత్తం ఇది మీరు యాడెంట్ టచ్ చేయండి, ప్లాస్టిక్ డబ్బా ప్లాస్టిక్ అనమాట ఇదంతా. సో మీకు అంత బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం మీకు అంత ఏం బాగుండదు. షిఫ్ట్లో మెయిన్ ప్రాబ్లం అదే. హ్యాండ్లింగ్ బాగుంటుంది, మైలేజ్ బాగుంటుంది, రీసేల్ వాల్యూ బాగుంటుంది, బ్రాండ్ మంచి వాల్యూ ఉంది మారుతి సుజుకి. కాకపోతే ఒకటే ప్రాబ్లం, బిల్డ్ క్వాలిటీ. ఇక్కడ చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మైలేజ్ కోసం బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ చేంజెస్ కూడా చాలా చేస్తారు. లాస్ట్ జనరేషన్ మోడల్లో మీకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇట్లా ఉండదు, మొత్తం చేంజ్ అయిపోయింది. మీరు బెలెనో చూస్తుంటే మాత్రం సేమ్ బెలెనో ఇంటీరియర్ మీకు ఇప్పుడు షిఫ్ట్లోకి తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనిపిస్తుందో ఇక్కడ అంతా మ్యాక్సిమం స్పీడోమీటర్ కానీ RPM మీటర్ కానీ అలాగే ఉంది. ఓన్లీ మిడిల్లో కొద్దిగా పార్టీషన్ మాత్రం మీకు డిజిటల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫ్యూయల్ ఎకానమీ,
అండ్ మనకి రేంజ్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్ అవి ఇంపార్టెంట్, రేంజ్ చాలా ఇంపార్టెంట్, మనకి రేంజ్ కూడా మనకి కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మాత్రం లెదర్ వ్యాప్ స్టీరింగ్ వీల్తో వస్తుంది. అండ్ బాటంలో చూడొచ్చు, మీకు ఇది కాంబినేషన్లో ఉంది. మీకు బాటమ్ ఏమో లెదర్ వ్యాప్ ఉంది, ఇక్కడ మాత్రం గ్లాసీ ఫినిష్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ గ్లాసీ ఫినిష్ కొద్దిగా డేంజర్ అనమాట, చాలా చోట్ల మీకు గ్లాసీ ఫినిష్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ గేర్ రాడ్ దగ్గర, ఇక్కడ స్టీరింగ్ వీల్ కి, అండ్ ఇక్కడ ఈ గీతలు ఈజీగా పడతాయి. పీపీఎఫ్ చేసినప్పుడు వీటికి కూడా చేయించుకోవడం బెటర్. అండ్ మట్టి కూడా ఈజీగా ఇవి డస్ట్ ని కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ స్టీరింగ్ వీల్ అయితే బాగుంది, ఫ్లాట్ బాటమ్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టీరింగ్ వీల్ కి బటన్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ నుంచి మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయొచ్చు. సైడ్ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు, దీనిలో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ వీల్ కి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్, ఇటు సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనిలో మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇచ్చారు అది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ కి. ఇక్కడ బాటమ్ 2 లివర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేయడానికి, ఇంకోటి వచ్చేసరికి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి. అండ్ డ్రైవింగ్ సీట్ వచ్చేసరికి మీకు హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది. మీరు బేస్ మోడల్ తీసుకుంటే డ్రైవింగ్ సీట్ హైట్ అడ్జస్టబుల్ అయితే ఉండదు. ఇక మీరు హైట్ రీచ్ 2 అడ్జస్ట్ చేసుకోవచ్చు డ్రైవింగ్ సీట్ కి టాప్ మోడల్లో. అండ్ అది మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఏమీ దీనిలో అయితే ఉండవు. 360 డిగ్రీ కెమెరాస్ ఇట్లాంటివి కూడా ఏమి ఉండవు. ఓన్లీ రేర్ కెమెరా అయితే ఉంటుంది. రేర్ కెమెరా కూడా మీకు డైరెక్షన్స్ అయితే ఏం చూపించదు. అది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీనిలో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ అయితే ఉంటుంది. అండ్ ఇంతకుముందు ఇంత సైజ్ అయితే ఉండదు, 7-inch అట్లా ఉండేది. ఇప్పుడు 9-inch అయితే పెంచారు. ఇది గుడ్ మూవ్. కాకపోతే ఇక్కడ బెజల్స్ చూడొచ్చు, చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. సో వీటిని కొద్దిగా తగ్గిస్తే డిస్ప్లే ఇంకా మనకి ఎలివేట్ అవుతుంది. బెజల్స్ మరి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏసీ వెంట్స్ ఇవి, ఏసీ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇది మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డిజిటల్ పార్ట్ అయితే ఇచ్చారు ఏసీకి. ఇక్కడ నుంచి మనం ఫ్యాన్ అడ్జస్ట్ చేయొచ్చు, ఇటు సైడ్ నుంచి టెంపరేచర్ అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ కార్కి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు బటన్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక టైప్ ఏ పోర్ట్ కనిపిస్తుంది, 12V ఛార్జింగ్ సాకెట్ కనిపిస్తుంది, 2 కప్ హోల్డర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది గేర్ లివర్, ఇది మీకు ఇది 2 గేర్ బాక్స్ వస్తుంది, 2 5 స్పీడ్ మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ 2 ట్రాన్స్మిషన్తో ఇదైతే వస్తుంది. ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ మోడల్. అండ్ ఇది హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ ఇప్పుడు వచ్చే కార్లో మిస్ అవుతున్నాం, కాకపోతే హ్యాండ్ బ్రేక్ ఫీల్ అయిపోయారు అబ్బా. అండ్ ఇక్కడ మన గ్లౌ బాక్స్ కూడా ఉంది. గ్లౌ బాక్స్ విషయానికి వస్తే మాత్రం కూల్డ్ అయితే కాదు, ఇది స్పేస్ కొద్దిగా లిమిటెడ్ ఉంది. అండ్ దీనిలో మీకు సన్ రూఫ్లు ఇట్లాంటివి అయితే ఏమీ లేవు, యాక్చువల్ ఎక్స్పోర్ట్ కూడా చేయకుండా అట్లాంటివి. అండ్ ఇట్స్ డ్రైవర్ సైడ్ వచ్చేసరికి మీకు వ్యాంటీ మిర్రర్ అయితే లేదు. ఇటు సైడ్ ప్యాసింజర్ సైడ్ మాత్రం వ్యాంటీ మిర్రర్ ఉంది, లైట్లు అయితే ఏమీ లేవు. అండ్ ఇక్కడ కొద్దిగా లైట్స్ అయితే ఉన్నాయి, రీడింగ్ లైట్స్ ఇవి. ఇది వచ్చేసరికి మీకు ఆటో డిమింగ్ IRVM. ఇది మీకు టాప్ మోడల్లోనే ఉంటాయి, బేస్ మోడల్లో అయితే ఉండవు ఇవి. అండ్ ఇంకా బేస్ మోడల్లో మీకు ORVMs కూడా మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. LXI మోడల్లో, బేస్ మోడల్లో. దీనిలో మీకు ఆటోమేటిక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి బాగా నచ్చింది నాకు, ఇక్కడ కొద్దిగా సాఫ్ట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మనకి ఎక్కడైతే మనం మోచేలు పెట్టుకుంటాము డ్రైవర్ సైడ్ కానీ ప్యాసింజర్ సైడ్ కానీ, కొద్దిగా సాఫ్ట్ క్లాత్ అయితే ఇచ్చారు. అదొక నాకు బాగా అనిపించింది, ఎందుకంటే చాలా బ్రాండ్స్ ఇక్కడ మర్చిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇది కొద్దిగా సెన్సిటివ్ పార్ట్, హార్డ్ ప్లాస్టిక్ అని టచ్ అయింది అనుకోండి గట్టిగా చాలా పెయిన్ అయితే వస్తుంది. ఇక్కడైతే వీళ్ళు సాఫ్ట్ అయితే ఇచ్చారు. ఇంకా మనం డ్రైవింగ్ చేద్దాం కార్ని. ఖచ్చితంగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ స్టీరింగ్ రెస్పాన్స్ బాగుంది. అండ్ స్టీరింగ్ చాలా లైట్ ఉంది, చాలా లైట్ అనిపిస్తుంది స్టీరింగ్ అయితే. అండ్ సస్పెన్షన్ కూడా బాగుంది. రఫ్ రోడ్స్లో కూడా మీకు మరీ అంత హార్డ్ అయితే అనిపించట్లేదు, లోపల మరీ అంత హార్డ్ లేదు, మరీ అంత సాఫ్ట్ లేదు, మీడియంలో ఉంది. బాగుంది సస్పెన్షన్. కాకపోతే కొద్దిగా కిందకి కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే లోపలికి రావడం, బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా పెద్దవాళ్ళు అయితే ఇబ్బంది పడతారు. నార్మల్ పీపుల్కి అయితే పెద్దగా ఏమీ ఇబ్బంది అయితే అనిపించదు. అండ్ ఇక్కడ మనకి ఏమీ హ్యాండ్ పెట్టుకోవడానికి ఏమీ లేవు. లెఫ్ట్ సైడ్ మాత్రం, రైట్ సైడ్ మాత్రం బాగానే ఉంది. ఇట్లా మనం హ్యాండ్ రెస్ట్ అయితే ఉంది. ఇక్కడ మాత్రం ఏమీ లేవు. మేజర్ ప్లస్ పాయింట్ స్విఫ్ట్లో డ్రైవింగ్ పరంగా అయితే మాత్రం హ్యాండ్లింగ్ బాగుంటుంది. చాలా మంది ఇష్టపడతారు డ్రైవింగ్ స్విఫ్ట్ ని డ్రైవ్ చేయడానికి. ఇప్పుడు ప్రజెంట్ ఇంజిన్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కొద్దిగా అండర్ పవర్ ఇంజిన్ తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం మనకి 4 సిలిండర్ ఇంజిన్ ఉండేది, పెట్రోల్ ఇంజిన్. ఇప్పుడు ప్రజెంట్ దీనిలో నడుస్తున్న ఇంజిన్ వచ్చేసరికి 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్. లాస్ట్ టైం మనకి 4 సిలిండర్ ఇంజిన్ ఉండేది. అండ్ లాస్ట్ టైం ఇంజిన్ మనకి 90 PS పవర్ ప్రొడ్యూస్ చేసేది. ఇది మాత్రం ఇప్పుడు 82 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 8 PS పవర్ అయితే తగ్గింది. టార్క్ లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. టార్క్ మీకు 112 Nm టార్క్ అయితే ఉంటుంది. రెండిట్లో ఇంచుమించు అదే టార్క్ అయితే ఉంటుంది లాస్ట్ జనరేషన్ ఎప్పటికీ. పవర్ లో మాత్రం కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. ఇది ఎక్కడ మీకు ప్రాబ్లం క్రియేట్ చేసేది అంటే, నాకు తెలిసి మీకు నార్మల్ డ్రైవింగ్ పరంగా, ఇప్పుడు నేను నార్మల్ గా డ్రైవ్ చేస్తున్నాను, సిటీ డ్రైవింగ్ కానీ మీ ట్రాఫిక్ లో కానీ ఇట్లాంటి చోట్ల మీకు పెద్దగా ఏమీ తేడా అయితే కనిపించదు. 3 సిలిండర్ ఇంజన్ ఎక్కడైతే హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు కానీ, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కానీ కొంచెం వైబ్రేషన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు. అండ్ పవర్ కూడా కొంచెం మీకు హై స్పీడ్స్లో, ఏదైతే మీరు హైవేలో హై స్పీడ్స్లో వెళ్ళే పని అయితే మాత్రం అక్కడ కొద్దిగా పవర్ మీకు ఫీల్ ఉంటుంది. కానీ జనరల్గా మీరు నార్మల్ డ్రైవింగ్ కండిషన్స్లో ఎక్కడ మీకు
లాస్ట్ జనరేషన్ ఇంజన్ దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే మీకు ఏం అనిపించదు. ఎందుకు వీళ్ళు కొద్దిగా అండర్ పవర్ చేస్తారు 3 సిలిండర్ ఇంజన్ తీసుకొని వచ్చారంటే మైలేజ్ పెంచారు. ఇప్పుడు ఆ సెగ్మెంట్లో ఇది మీకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్. దీనిలో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆటోమేటిక్లో ఎక్కువ మైలేజ్ వస్తుందని మీరు క్లెయిమ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ మోడల్లో మీకు 25.7 25.8 km/లీటర్ మైలేజ్ వస్తుందని చెప్తున్నారు లీటర్కి. అండ్ దీనిలో వచ్చేసరికి మీకు మాన్యువల్లో 24.7 అట్లా, అంటే దగ్గర దగ్గర 1 కిలోమీటర్ మీరు ఆటోమేటిక్లోనే ఎక్కువ వీళ్ళు మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అంటే 25 క్లెయిమ్ చేస్తున్నారంటే 20+ అయితే మీకు మైలేజ్ అయితే దీనిలో వస్తుంది. అది దీనిలో మేజర్ ప్లస్ పాయింట్. సేఫ్టీ పరంగా మనం మాట్లాడుకుందాం. సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ వస్తున్నాయి. బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ABS, CBD, ESP అండ్ దీనిలో మీకు ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి అన్నీ ఉంటాయి. హిల్ అసిస్ట్ కూడా ఉంటుంది. సో హిల్ అసిస్ట్ కూడా చాలా మందికి యూజ్ అవుతుంది. అన్ని బేస్ మోడల్లో మీకు హిల్ అసిస్ట్ అయితే ఉంటుంది. సో సేఫ్టీ పరంగా అయితే మాత్రం మీకు బేసిక్ ఫీచర్స్ అన్ని దీనిలో అయితే ఉన్నాయి. అండ్ రేటింగ్ విషయానికి వస్తే మాత్రం ఇంకా దీన్ని రేటింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. క్రాష్ టెస్ట్ అయితే ఏం జరగలేదు యూరో NCAP ఇట్లాంటి వాటిల్లో. నార్మల్గా జపాన్లో దీని టెస్ట్ అయితే చేశారు. అది గ్లోబల్ మోడల్, దానిలో అడాస్ అవన్నీ ఉంటాయి. దీనిలో అడాస్ ఏముండదు. దానికి 4 స్టార్స్ అయితే వచ్చినాయి జపాన్లో దీనికి క్రాష్ టెస్ట్ చేసినప్పుడు. ఇండియాలో మరి ఇంకా ఏమీ లేదు, మనకి ఏమి టెస్ట్ అయితే ఏమీ జరగలేదు. దాని గురించి రిజల్ట్ అయితే ఏమీ లేదు. మీరు 3 to 4 స్టార్స్ ఏమో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతమించి ఎక్కువ 5 స్టార్ అయితే దీని నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మాత్రం నో ఇష్యూ, ప్రాబ్లమ్ అయితే ఏముండదు. మీకు 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం టచ్ అవ్వదు. ఒకసారి మనం దీన్ని డ్రైవింగ్ కూడా చూద్దాం. వైబ్రేషన్ చూడొచ్చు కార్ది. సో అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. AMT గేర్ బాక్స్ అయితే వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి కార్ది స్టార్టింగ్లో, ఇనీషియల్ స్టేజెస్లో. అండ్ దాంతోపాటు భయంకరంగా ల్యాగ్ ఉంది. అండ్ దీనికన్నా నాకు ఈవెన్ దీని రేంజ్లో i10 అనుకుంటా, i10 బాగా అనిపించింది గేర్ బాక్స్ దీంతో కంపేర్ చేస్తే. AMT గేర్ బాక్స్ అంత బాగాలేదు. ఒకవేళ మీరు జనరల్గా మీరు సిటీలో డ్రైవ్ చేయాలి, కంపల్సరీ నాకు AMT కావాలి అనుకుంటేనే ఆటోమేటిక్ తీసుకోండి, కానీ లేకపోతే మాన్యువల్ తీసుకోవడం ఉత్తమం ఈ స్విఫ్ట్ కార్ అయితే. కార్ మీరు ఎక్కువ స్ట్రెస్ చేశారు, ఎక్కువ మీరు యాక్సిలరేటర్ ప్రెస్ చేశారు అనుకోండి, మీకు వైబ్రేషన్ ఫీలింగ్ అయితే వస్తుంది. కాల్ ఇక్కడ రైట్ లెగ్ దగ్గర మీ వైబ్రేషన్ అయితే ఫీల్ అవుతారు. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో వస్తుంది. అండ్ మరీ ఎక్కువ మీరు 100 పైన వెళ్ళాలి, 120 పైన వెళ్ళాలి అనుకుంటే మాత్రం భయంకరంగా వైబ్రేట్ అయితే కార్ అయితే అవుతుంది. వైబ్రేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో కొద్దిగా 3 సిలిండర్ ఇంజన్ కదా, కొద్దిగా మీరు మిడ్ పాయింట్ చూసుకోండి. మీడియం 60, 80 ఆ రేంజ్లో మీకు స్వీట్ స్పాట్ ఇది. ఆ రేంజ్ వరకు అయితే మీకు బాగానే అనిపిస్తుంది. నెక్స్ట్ దీనిలో వీళ్ళు క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చారు. ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఉంది. దీన్ని మనం ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు మనం క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసాం. స్పీడ్ 60 సెట్ చేసాం. దీనిలో అడాస్ ఇట్లాంటివి అయితే ఏముండవు. ఆటోమేటిక్గా బ్రేక్లు వేసుకుంటుంది, అట్లాంటివి అయితే మైండ్లో పెట్టుకోకండి. ఏమి వేయదు. జస్ట్ మీకు ఈ స్పీడ్ పెట్టేసి వదిలేసాను, ఆ 60 స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. అది అడాస్ ఉందనుకోండి, ముందు కార్ బ్రేక్ వేసి ఇది బ్రేక్ వేసింది. అడాస్ లేదు కాబట్టి మీరే బ్రేక్ వేసుకోవాలి, మీరే కంట్రోల్ చేసుకోవాలి. జస్ట్ క్రూజ్ కంట్రోల్ అంటే అది మీనింగ్ మీరు ఒక స్పీడ్ సెట్ చేస్తే ఆ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. స్టీరింగ్, బ్రేక్ మీరే కంట్రోల్ చేసుకోవాలి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనుకోండి, అడాస్ ఉందనుకో ఆ ఫీచర్ వర్క్ అయితే. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే అదే ఆటోమేటిక్గా ముందు వెహికల్ వస్తే స్పీడ్ని, బ్రేక్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ అడాస్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే స్టీరింగ్ కూడా లైన్స్ ఉంటే అదే అడ్జస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా సౌండ్ కూడా ఒకసారి విందాం. దీనిలో మీకు 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. ఒకసారి ఆడియో క్వాలిటీ ఉంది. సౌండ్ సిస్టమ్ అయితే బాగానే ఉంది. ప్రైస్కి గుడ్ అని చెప్పొచ్చు. సౌండ్ అయితే మీరు బాగానే ఎంజాయ్ చేయొచ్చు. హైస్ అంత బాగాలేవు కానీ బేస్ పర్లేదు, మిడ్స్ కూడా బాగానే ఉన్నాయి. హైస్ కొంచెం మరి ఓవర్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2024 స్విఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మొత్తం కొద్దిగా డిజైన్ చేంజ్ చేశారు, ఇంటీరియర్ చేంజ్ అయిపోయింది. బెలెనో ఇంటీరియర్ దీనిలో తీసుకొని వచ్చేసారు. అండ్ ఇంజన్ కొద్దిగా అండర్ పవర్ చేశారు. 3 సిలిండర్ ఇంజన్ తీసుకొని వచ్చారు. కొద్దిగా అక్కడ ఈవెన్ గేర్ బాక్స్ అంత బాగాలేదు. AMT గేర్ బాక్స్ కూడా అంత అనిపించలేదు పర్ఫార్మెన్స్ అయితే. మీరు జనరల్ యూస్కి మీరు సిటీలో డ్రైవింగ్కి వాటి కోసం అయితే తీసుకోవచ్చు, కానీ మీరు ఎక్కువ డ్రైవింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, ఎక్కువ మీరు ఇంజన్ స్ట్రెస్ చేయాలనుకుంటే మాత్రం ఇది మాత్రం వైబ్రేషన్స్ ఎక్కువ వస్తున్నాయి, అది మైండ్లో పెట్టుకోవాలి. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ మీకు చెప్పాక బేస్ మోడల్ నుంచే సేఫ్టీ కొద్దిగా పెరిగింది. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. బేస్ మోడల్లో మీకు సైడ్ అండ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఓవరాల్ 6 ఎయిర్ బ్యాగ్స్ మీకు బేస్ మోడల్లో కూడా ఉంటాయి. బేస్ మోడల్ నుంచే మీకు హిల్ అసిస్ట్ కూడా ఉంటుంది.
సో ఇది ఒక ప్లస్ పాయింట్. అన్ని మోడల్స్లో మీకు ఇదే ఇంజన్ ఉంటుంది, కాకపోతే బేస్ మోడల్లో మీకు ఆటోమేటిక్ ఉండదు. ఎల్ఎక్స్ఐ మోడల్లో మీకు ఓన్లీ మాన్యువలే ఉంటుంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉండదు. ఒకవేళ మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తీసుకోవాలనుకుంటే బేస్ మోడల్ ఎబో తీసుకోవాలి, విఎక్స్ఐ కానీ జెడ్ఎక్స్ఐ కానీ. విఎక్స్ఐ కంటే తీసుకుంటే ఎల్ఎక్స్ఐ తీసుకోండి మాన్యువల్, లేదనుకుంటే జెడ్ఎక్స్ఐ తీసుకోండి. విఎక్స్ఐ మాత్రం మధ్యలో తీసుకోకండి, అనవసరం. ఎందుకంటే విఎక్స్ఐ పెట్టే దానిలో కొద్దిగా ఎక్కువ పెడితే మీకు ఇదే వచ్చేస్తుంది. లేదు మీరు డబ్బులు సమస్య కాదనుకుంటే జెడ్ఎక్స్ఐ తీసుకోండి. జెడ్ఎక్స్ఐ ప్లస్ ఇంకా బెటర్ ఆప్షన్. దీనిలో మీకు క్రూజ్ కంట్రోల్ ఇట్లాంటి అడ్వాన్స్ ఫీచర్స్ కూడా వస్తాయి. మీకు దీని కింద మోడల్లో అయితే అట్లాంటివి అయితే ఉండవు. వైర్లెస్ ఛార్జింగ్ కానీ ఇట్లాంటి ఎల్సీ క్రూజ్ కంట్రోల్ ఇట్లాంటివి మీకు టాప్ మోడల్లో అయితే వస్తాయి. సో ఇవన్నీ మీకు కావాలి, ఫ్యూచర్ లోడెడ్ కావాలి అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని కావాలనుకుంటే జెడ్ఎక్స్ఐ ప్లస్ మీరు తీసుకోండి. ఇది వచ్చేసరికి 11,50,000 సంథింగ్ ఉంది. ఇది ఆన్ రోడ్ ప్రైజ్ చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. 10 లక్షల రూపాయలు లోపు వస్తే బాగుంది అనిపించింది ఇది ఆన్ రోడ్ ఇది. కానీ ఇప్పుడు కార్ ప్రైజెస్ అన్ని పెరిగిపోయినాయి. అండ్ దీనికన్నా కొద్దిగా 30,000 యాడ్ చేసుకుంటే బెలెనో వస్తుంది. బెలెనో వీళ్ళదే, మారుతి సుజుకిది. దానిలో ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. దానిలో మీకు 360 కెమెరాస్ ఉన్నాయి అండ్ హెడ్స్ అప్ డిస్ప్లే కానివ్వండి. సో అది మీకు ఇంకా అది 4 సిలిండర్ ఇంజన్తో వస్తుంది, పవర్ 90 PS పవర్తో వస్తుంది. సో ఇవన్నీ మీకు దాంట్లో కొద్దిగా అడ్వాంటేజెస్ అవుతున్నాయి బెలెనోలో, సేమ్ మారుతి వాళ్ళది. అది కూడా మైలేజ్ కోసం ఎక్కువ వీళ్ళు తీసుకునేది, ఎక్కువ పబ్లిక్ మిడిల్ క్లాస్ వాళ్ళు మైలేజ్ కూడా చూస్తుంటారు కార్ అనేది. దీనిలో మీకు ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. ఇదే దీనిలో అడ్వాంటేజ్. 25 to 26 కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో ఇది వీళ్ళు ఈ మైలేజ్ తీసుకురావడం కోసమే ఇంజన్ కూడా వీళ్ళు అండర్ పవర్ చేసి తీసుకొని వచ్చారు, ఈ 3 సిలిండర్ ఇంజన్ తీసుకొని వచ్చారు. బెలెనోలో దీంతో కంపేర్ చేస్తే ఒక 3-4 కిలోమీటర్స్ మైలేజ్ అయితే మీకు దీనిలో ఎక్కువ వస్తుంది బెలెనోతో కంపేర్ చేస్తే. ఫైనల్గా ఈ కార్ మనకి ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి వరుణ్ మోటార్స్ అరేనా ఆటో నగర్ వాళ్ళు. ఒకవేళ వేరియంట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మీరు ఏది చూస్ చేసుకోవాలి అని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్నా మాత్రం మీరు షోరూమ్ను కూడా సంప్రదించవచ్చు. కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఓవరాల్గా మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో ఇస్తే లైక్ చేయండి. వర్షంలో కూడా మీకోసం కష్టపడి అంతా టీం అంతా ఎఫర్ట్ పెట్టి మేము ఎంతో కష్టపడి వీడియో అయితే చేస్తున్నాం. సో ఎఫర్ట్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మన ఛానల్ కూడా దగ్గర 4 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఫ్యూచర్లో మన ఛానల్లో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.